వెల్కమ్ టు స్టూడియో వన్ న్యూస్. 2027 నాటికి 99% ఉద్యోగాలు క్లోజ్. ఏఐ నిపుణుడి సంచలన హెచ్చరిక. ఏఐ ప్రపంచాన్ని ఎంత వేగంగా మార్చేస్తుందో మనం చూస్తూనే ఉన్నాం. అయితే ప్రముఖ ఏఐ పరిశోధకుడు డాక్టర్ రోమన్ యాంపుల్స్ కి తాజాగా చేసిన హెచ్చరికలు వింటే ఎవరికైనా వెన్నులో వణుకు పుట్టాల్సిందే. స్టీవెన్ బార్ట్లెట్ పాడ్కాస్ట్ ది డైరీ ఆఫ్ ఏ CEO లో మాట్లాడుతూ రాబోయే 5 ఏళ్లలో అంటే 2027 నాటికి దాదాపు 99% ఉద్యోగాలు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని సంచలన అంచనాలు బయటపెట్టారు. మనం గతంలో చూసిన పారిశ్రామిక విప్లవాల కంటే ఇది పూర్తిగా భిన్నమైనదని యాంపుల్స్ కి చెబుతున్నారు. గతంలో యంత్రాలు వస్తే కొత్త రకమైన పనులు పుట్టుకొచ్చేవి, కానీ ఏ విషయంలో మాత్రం ఇది పూర్తి భిన్నంగా ఉంది. 2027 నాటికి ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ అందుబాటులోకి వస్తుందని, ఇది మనుషుల కంటే మెరుగ్గా ఆలోచించగలదని ఆయన తెలిపారు. దీనివల్ల ప్రపంచంలో నిరుద్యోగిత శాతం 10% కాదు, ఏకంగా 99%కి చేరుకునే అవకాశం ఉందని హెచ్చరించారు. అయితే ఈ ఏ సునామీలోనూ కేవలం 5 రకాల పనులు మాత్రమే కొంతకాలం మనుగడ సాగించవలని ఆయన పేర్కొన్నారు. మొదటిది హ్యూమన్ క్రాఫ్ట్స్, అంటే మనుషులు స్వయంగా చేతులతో తయారు చేసిన వస్తువులపై ఉండే మక్కువ వల్ల ఆ వృత్తులు మిగిలి ఉంటాయన్నారు. రెండవది హ్యూమన్ ఫీలింగ్, ఒక మనిషి బాధను లేదా అనుభూతిని మరో మనిషి మాత్రమే అర్థం చేసుకోగలడు కాబట్టి కౌన్సిలర్లు వంటి వాటికి డిమాండ్ ఉంటుందట. ఇక మూడవది సూపర్విజన్, అదేనండి ఏఐ వ్యవస్థలను పర్యవేక్షించేవారు. నాలుగవది మధ్యవర్తులు, ఏఐని సామాన్యులకు వివరించే నిపుణులు అన్నమాట. ఇక చివరి జాబ్ వ్యక్తిగత ప్రాధాన్యత. వారెన్ బఫెట్ వంటి సంపూర్ణులు నమ్మకం కోసం ఏఐ కంటే మనిషినే అకౌంటెంట్ గా ఎంచుకోవచ్చు. సో నమ్మకం కోసం మనుషులను వాడటం వల్ల కొందరి జాబ్స్ సేఫ్ అని చెప్పారు ఏఐ నిపుణుడు. చివరగా 2045 నాటికి మానవాళి టెక్నాలజికల్ సింగ్యులారిటీ అనే దశకు చేరుకుంటుందని యాంపుల్స్ కి హెచ్చరించారు. ఆ సమయంలో సాంకేతికత అభివృద్ధి ఏ స్థాయిలో ఉంటుందంటే అది మనిషి ఊహకు కూడా అందదు. ప్రతిరోజు పెరుగుతున్న టెక్నాలజీతో పోలిస్తే ఒక నిపుణుడిగా తన తెలివితేటలు కూడా తగ్గిపోతున్నట్లు అనిపిస్తుందని ఆయన చేసిన వాక్యాలు ఏ భవిష్యత్తు ఎంత తీవ్రంగా ఉండబోతుందో అర్థం పడుతున్నాయి. మన ఉనికిని కాపాడుకోవాలంటే ఇప్పటి నుండే ఈ మార్పును అర్థం చేసుకోవడం ఎంతో ముఖ్యమని వారు సూచిస్తున్నారు.